దుష్టపాలన అంతమొందించి గత ఏడాదిగా ప్రజాపాలన అందించిన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని 1,00,000 మంది మహిళలతో సభ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. హనుమకొండ జిల్లా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరగబోయే సభ ఏర్పాట్లను మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి పరిశీలించారు. గతంలో రాహుల్ గాంధీ సభను విజయవంతం చేసిన తీరుగా ఈ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు మంత్రులు. వ్యక్తి వచ్చి కావాలని కలెక్టర్ గారిని గ్రామంలోకి రమ్మని పిలుచుకొని వెళ్ళి కనీసం కలెక్టర్ గారు డోరు తీసి కారు దిగక ముందే అక్కడ దాడి చేయడం జరిగింది అనేది మనందరికీ కూడా తెలుసు. అతని ఫోన్ ద్వారా 48 సార్లు దాదాపుగా ఒక వ్యక్తికి ఫోన్లు పోయిన సంగతి, ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ అయిన సంగతి, ఇప్పుడు ఆయన అప్స్టాండింగ్లో ఉన్నాడు సురేష్ అనే అతడు, ఆయన వెళ్ళిపోయిన సంగతి ఇవన్నీ తెలుసు. ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో చూస్తే అధికారులందరూ అమెరికాలు ఆ దేశాలు ఈ దేశాలు పారిపోయినరు, వాళ్ళని రాణిస్తలేరు. మరి మీరు ఫోన్ ట్యాపింగ్ చేయనప్పుడు అధికారులు బయటికి ఎందుకు పోయినరు? వాళ్ళని ఎందుకు మీరు పిలవట్లేదు? వాళ్ళని పిలిచి మీరు ఎందుకు మీరు అవి నీతిపరం అంటే మీరేం తప్పు పని చెయ్యలేదు అని ఎందుకు నిరూపించుకోవట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇక కేటీఆర్ ఏమన్నంటే నేను జైలుకు పోతా మూసీ నది విషయంలో, ఇప్పుడు మూసీ కూడా రెచ్చగొట్టి ఈరోజు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే. దయచేసి మిమ్మల్ని ఒక్కటే నేను సలహా ఇస్తాను, సైకియాట్రిస్ట్కు చూపించుకోండి మీరు మొదలు. ఎందుకంటే నాకు తెలిసి మీ మానసిక పరిస్థితి సరిగా లేనట్టున్నది. ఈ అధికారం పోయిన పిచ్చిలో ఉండి మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతున్నట్టు లేదు. ఒక అధికారి మీద గతంలో చరిత్రలో ఎక్కడైనా కలెక్టర్ స్థాయి అధికారి మీద దాడి జరిగిన సంఘటనలు ఉన్నాయా? అది ఏమైనా గౌరవప్రదమైన సంఘటన? బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు 6 గ్యారంటీలు ఎక్కడా అని అంటున్నారు. అయ్యా వచ్చినాక మేము డిసెంబర్ 7వ తారీఖు నాడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం. 9వ తారీఖు నాడు మహిళలకు ఇచ్చినటువంటి మొదటిది మరి ఫ్రీ బస్సు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు, దాని తర్వాత 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇంటింటికి, అదే కాకుండా 500తోటి గ్యాస్ సిలిండరు, మరి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా సన్న ధాన్యం కొనడం కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఫౌండేషన్స్ వేయడం కావచ్చు, ఇట్లా అన్నీ కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం. మరి వాళ్ళు చెప్పిన ఎంతవరకు అమలు చేశారని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి అభివృద్ధి కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజల కోసం హైడ్రా తెస్తే అడ్డుకున్నారు. ఇవాళ ఏ కార్యక్రమం చేసినా దుష్ప్రచారం చేసుకొని అడ్డుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. కులగణన చేపడుతుంటే కూడా అధికారులు నిలదీయండి, అడ్డుకోండి, ఇది చేయండి, అది చేయండి, ఇదేందుకు అదేందుకు అని అడ్డుకుంటా ఉన్నాం. మేమేమన్నా ఆటపాటల కోసం చేస్తున్నామా? మీ లెక్క లిమ్కా లేదా ఇంకో గిన్నిస్ రికార్డుల కోసం కాదు. మొన్నటిదాకా పోలీసులను రెచ్చగొట్టిరు, పోలీసులను రోడ్ల మీద తీసుకొచ్చారు. ఇప్పుడు పోలీసులు దుర్మార్గులు, దొంగలు, లంగలు అని మళ్ళీ పోలీసుల మీద వీడియోలు పెట్టిస్తున్నారు. ఓకే, పర్టికులర్గా ఎక్కడైనా లోపాలు జరుగుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. కానీ మొత్తం వ్యవస్థనే తిట్టే పని చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు నోరు మీద పద్దు, వాళ్ళు అధికారంలో లేకుంటే మాత్రం ప్రతి ఒక్కరు రోడ్ల మీద వచ్చి కూర్చోవాలి, ప్రతి ఒక్కరు గొడవలు పెట్టాలి. ఇది వాళ్ళ సిద్ధాంతం. కాబట్టి వాళ్ళు కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం తప్ప ఏ ప్రయోజనాల కోసం వాళ్ళు పని చేయలేదు. మేము మాస్గా పేదలకు రీచ్ అయ్యే విధంగా మేము పనిచేస్తా ఉన్నాం. పేదలకు న్యాయం జరిగే విధంగా, రైతులకు న్యాయం జరిగే విధంగా, యువతకు న్యాయం జరిగే విధంగా, ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా మేము చేస్తూ ఉంటే తట్టుకోలేక కొన్ని ఛానళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని విపరీతంగా విమర్శిస్తూ